ఫైనల్లీ బోర్డింగ్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది మలేషియాలో. మలేషియా నుంచి ఇప్పుడు జకార్తాకు బయలుదేరుతున్నాం. ఐ థింక్ మార్నింగ్ కదా బ్రేక్ఫాస్ట్ లాగా మనం తినాలనుకుంటాం కాబట్టి ఇండియన్స్ స్టైల్లో ఇక్కడ ఏం దొరకదు. ఒక ఉంటుంది దీన్ని తీసుకున్నా. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామ్ లాగా ఉంది, ఇంకోటి బట్టర్ స్పూన్ అంటారు. ఇది వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 310 రూపీస్. అంటే ఎయిర్పోర్ట్ రేట్ ఎట్లా ఉంటుందో ముందుగానే ప్రిపేర్ అయ్యారండి. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేదంటే కొంచెం ఫుడ్ అనేది మీరు బయట తిని ఎయిర్పోర్ట్కి వచ్చే ముందే కొంచెం టైం ముందే బయలుదేరే ముందే ఫుడ్ తిని వస్తే. వెల్కమ్ టు అజయ్ బ్లాగ్స్. వీఆర్ ఇన్ జకార్తా సక్రానో హట్టా. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు, జకార్తా సక్రానో హట్టా. ఇప్పుడు ఈరోజు వచ్చేసి జకార్తాలో కొంత సమయం తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తా. ఈ కంట్రీ ఇంతకుముందు 2015 సెప్టెంబర్ 26 వచ్చి కాకపోతే అప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే యూట్యూబ్ అనేది అంత పాపులర్ అండ్ ఫేమస్ కాలేదు కాబట్టి ఇప్పుడు నేను యూట్యూబ్ని ఫాలో అవుతున్నా అండ్ యూట్యూబ్ బ్లాగర్ని కాబట్టి వీడియోస్ తీస్తున్నా. ఇక్కడున్న ప్రదేశాలను కొన్ని ఎక్స్ప్లోర్ చేసి వీడియో చేస్తా. అందరు దీన్ని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ వీడియో లెట్స్ బిగిన్. ఇండోనేషియా టూరిస్ట్ స్పాట్స్. థ్యాంక్ యూ. టూరిస్ట్ అండ్ విజిటర్స్కి ఇది వెల్కమింగ్ కంట్రీ. అంటే చాలా మంచి కంట్రీ. బ్యాంకాక్ అని అంటారు కానీ బ్యాంకాక్ అంటే అసలు ముందుండే కంట్రీ. 10 yearsలో దీన్ని బ్యాంకాక్ అనేది లీడ్ చేసేసింది. యాక్చువల్గా చాలామంది బాలి విజిట్ చేసేవాళ్ళు, దాని తర్వాత జకార్తా పక్కనే కదా జకార్తా విజిట్ చేసేవాళ్ళు. చిన్న కంట్రీ అయినా కూడా చాలా మంచి కంట్రీ. ఈ కంట్రీకి నేను అప్పుడు వచ్చినప్పుడు ఎయిర్పోర్టు అంటే మామూలుగా ఉండేది, ఇప్పుడు చూస్తే మాత్రం వరల్డ్ క్లాస్ లెవెల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేసుకొని నెక్స్ట్ ఇక హోటల్కి వెళ్తా. హోటల్కి వెళ్ళినాక ఇండోనేషియా గురించి నేను ఇంతకుముందు అంటే వచ్చిన డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలోనే మీకు స్క్రీన్ షాట్ చేసి పెడతాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా హోటల్కి రీచ్ అయినా. చాలా అంటే చాలా దూరం ఉంటుంది, 30 kilometers దగ్గర ఉంటుంది. నిన్న వీడియోలో చెప్పిన విధంగా మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు. థాయిలాండ్ అయితే మరీ ఇంకా దూరం. పటాయాకి అయితే మేబీ 160-180 kilometers ఉంటుంది. ఇంకొక ఎయిర్పోర్ట్ నుంచి కూడా బ్యాంకాక్ కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ నుంచి కూడా సేమ్ పటాయా సేమ్ అంతే 180-200 kilometers ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్క కంట్రీ ఏదైతే మనము టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్స్ ఆ ప్లేసెస్ చాలా దూరంగా ఉంటాయి. ఇప్పుడు మలేషియా కౌలాలంపూర్ ఎయిర్పోర్టే అని చెప్తారు పేరు చెప్పడము, కానీ కౌలాలంపూర్ స్టేట్ వచ్చేసి 50 kilometers 50-60 kilometers బిట్వీన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా అంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళడము, మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం చాలా ఓపిక ఉండాలి. ఇంత కష్టపడే వాళ్ళకు మన తెలుగు వాళ్ళు కానీ వ్యూవర్స్ ఎవరైనా ఇండియాలో ఉన్న ఎవరైనా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది ఎంతో కష్టతరమైన పని. ఎందుకంటే ఒక్కొక్కసారి రిస్క్తో కూడిన పని కూడా. ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, క్యారెక్టర్ ఎలాంటిది తెలియదు. మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు సేఫ్గా వస్తామా రామా కూడా తెలియదు. ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళను అంటే మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్ వచ్చేస్తే ఇండోనేషియా జకార్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి 30 kilometers నేను ఉండే హాస్టల్ పేరు వచ్చేసి నేను చూపిస్తా. వెయిట్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇటు దగ్గరలో ఉన్న ఈ ఏరియా పేరు వచ్చేసి సెంట్రల్ జకార్తా.
ఈ సెంట్రల్ జకార్తా అన్నిటికీ నియరెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు మీరు జకార్తాకు వచ్చినా కూడా సెంట్రల్ జకార్తా దగ్గరలోనే హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ ఓయో రూమ్స్ కూడా ఉంటాయి. అంటే మన బడ్జెట్లో వచ్చేవి చాలా ఉంటాయి. ఇండోనేషియాలో 1000కి కూడా రూమ్ వస్తుంది. నేను తీసుకున్నది 1154 రూపీస్. మేక్ మై ట్రిప్ థర్డ్ పార్టీ, అది అగోడా కానీ ఇంకెవరి ద్వారా అది బుక్ చేస్తుంది. మన రిజర్వేషన్ ఇక్కడ ఉంటుంది. అంటే మనం ఏదైతే బుకింగ్ చేసుకుంటామో ఆల్రెడీ బుకింగ్ అనేది ఉంటుంది. నాకు పడ్డది మాత్రం 1154 రూపీస్. ఇండోనేషియా ఇండిపెండెంట్ డే ఇక్కడ ఉన్న సోల్జర్స్, పోలీసులు వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మార్చ్ పాస్ట్ జరుగుతుంది.